హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రవి వ్లాగ్స్. మన ప్రస్తుతం ఇక్కడ విత్తన మేళ జరుగుతుంది. విత్తన మేళలో భాగంగా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ గురించి మనకు వివరించడానికి మన దగ్గర మేడం అయితే ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు రేష్మా రాజ్ అండి. నేను వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా పనిచేస్తున్నాను. రైతు శిక్షణ కేంద్రం రాజేంద్ర నగర్లో పనిచేస్తున్నాను. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ యొక్క సుస్థిర వ్యవసాయ విధానము అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ని మోడల్గా మేము తయారు చేసి రైతులకి చూపించడానికి పెట్టాము ఈ విత్తన మేళాలో. దీంట్లో ఏంటంటే రైతు ఒకే పంటను పండించి ఏదైనా అతివృష్టి అనావృష్టి లేదా చీడపీడలతో ఆ పంట పోయినప్పుడు, అలాగే 1, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయినప్పుడు అతను బ్యాంకుల్లో లోన్ తీసుకొని అది కట్టలేని పరిస్థితుల్లో అతను ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే అటువంటి పరిస్థితి కాకుండా 2.5 ఎకరాల్లో మనము ఒక్క వ్యవసాయమే కాకుండా కొంత చేపలు, కొంత గొర్రెలు, కొన్ని మన పూలు పండ్లు, తర్వాత ఈ వర్మీ కాంపోస్టు, తర్వాత పాలీ హౌస్ లాంటి అంటే అన్ని అలైడ్ సెక్టార్స్ కూడా మనం పెట్టినప్పుడు ఏమంటే ప్రతి రోజు ప్రతి నెల రైతుకు ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే అతను ధైర్యంగా ఉంటాడు. ఇప్పుడు ఒక సీజన్ పోతే అతను ఎలా బతకాలనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలా కాకుండా ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయేతర రంగాలు కూడా పెట్టుకున్నప్పుడు రైతుకి ఒక ఆదాయం కాకుండా ఇంకో ఆదాయం పోయినా ఇంకొక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒక పౌల్ట్రీ ఉంది. పౌల్ట్రీ యొక్క వేస్ట్ని మనము పంటలకు వాడతాం. అట్లా దాని వేస్ట్ ఇంకో దానికి మనము రీసైకిల్ చేసుకోవడానికి వీలవుతుంది ఈ సిస్టంలో. సో మనము రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ప్రధానమంత్రి గారు చెప్పిన ఈ యొక్క స్లోగాన్కి మనకి ఇది ఒక విధానమే. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఒకటే ఒక మంచి విధానం అన్నమాట. సో ఈ విధంగా మోడల్ తయారు చేసి రైతులకు అందరికీ చూపిస్తున్నాము. అయితే మేడం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో ఎన్ని ఎకరాలు పెట్టి చేయొచ్చు మేడం? మినిమం 2.5 acres ఉంటే చాలా మనకు అన్ని అంటే నేను ఇంకోటి కూడా చెప్తానంటే ఒక రైతు ఒకేసారి అన్ని రంగాలు పెట్టలేడు. ఒక రంగం పెట్టిన తర్వాత దాని నుండి వచ్చే ఆదాయాన్ని వచ్చే సంవత్సరం ఇంకో రంగంని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళ దగ్గర ఉన్న వసతులను బట్టి మార్కెటింగ్ కూడా చూసుకోవాలి కాబట్టి రైతు. మేడం, ఇక్కడ ఇందులో మన షీప్స్ కూడా పెంచుతారు కదా మేడం? ఎన్ని పెంచుతారు మేడం ఇందులో షీప్స్? అంటే ఇప్పుడు దీంట్లో ఒక మినిమం 100 చిక్స్ ఉన్నాయి అనుకోండి. దాని నుంచి వచ్చే గుడ్లు దాని నుంచి మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు అలా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే పైన కేజ్ సిస్టమ్ పెట్టి ఆ పైన కింద ఒక చెరువు వదిలేసి దాంట్లో చేపలు వెళ్తే దీని వచ్చే పెంట దాంట్లో పడిపోయి దానికి ఆహారం అయ్యి ఈ చేపల యొక్క నీటిని మెన్యూర్ వాటర్ని మనము పంట పొలాలకి సప్లై చేస్తాం అన్నమాట. అది ఒక సిస్టమ్. ఈ 2.5 ఎకరాలలో ఇలా ఈ రకంగా ఫార్మింగ్ చేయడం వల్ల రైతుకు సంవత్సరానికి ఎంత ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి? 2.5 లక్షల ఆదాయము వస్తుంది అని చెప్పేసి మన రాజేంద్ర నగర్లో ఐఎఫ్ఎస్ అక్రిప్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడల్ని తయారు చేసి ఇప్పుడు మీరందరూ రైతులు వచ్చి చూడొచ్చు. అతను ఆ 2 భార్యాభర్త వాళ్ళ కుటుంబము 2.5 ఎకరాల్లో చక్కగా 2.5 లక్షలు సంపాదించుకుంటూ వాళ్ళు ఉంటున్నారు. అక్కడ గోబర్ గ్యాస్ను కూడా పెట్టుకున్నారు. అయితే ఫైనల్గా మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ చేయడం వల్ల ఒక పంట వేస్తే నష్టపోతాం కాబట్టి రకరకాల పంటలు వేసి లాభాన్ని తీసుకొచ్చే విధంగా ఈ ఏఎఫ్ఎస్ అయితే మీరు రూపొందించారు కదా మేడం? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్.